ప్రస్తుతం డిజిటల్ యుగం పెరిగిపోయింది. చాలామంది కూడా ఎవరైనా డబ్బులు కావాలనుకుంటే కూడా ఆన్లైన్లో కూడా ఆన్లైన్ యాప్స్లో కూడా డబ్బులు లోన్లాగా తీసుకునేటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఒకవేళ ఆ డబ్బులను తిరిగి కట్టలేకపోతే లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు కూడా ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో అసలు లోన్ రికవరీ ఏజెంట్లు అంటే ఎవరు, యాక్చువల్గా వాళ్ళకి ఎలాంటి అర్హత ఉండాలి, సో జనరల్గా వాళ్ళు ఏ టైంలో పడితే ఆ టైంలో మనల్ని అడిగేటువంటి హక్కు ఉంటుందా, సో ఇలాంటి వేధింపులు మనపైన అంటే ఎవరిపైన అయితే జరుగుతూ ఉంటాయో వాళ్ళకి ఎలాంటి రిలీఫ్స్ ఉంటాయి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ నాగరాజు గారు. ఒకసారి మాట్లాడదాం సార్. చూస్తూ ఉన్నాం ఎక్కువగా ఎన్నిసార్లు అవగాహన కల్పించినప్పటికీ కూడా చాలామంది ఆన్లైన్లోనే తీసుకుంటూ ఉన్నారు, హరాస్మెంట్ ఎదుర్కొంటూనే ఉన్నారు. సో జనరల్గా అసలు ఒక లోన్ రికవరీ ఏజెంట్ అంటే ఎవరు, సో వాళ్ళకి ఎలాంటి అర్హత ఉంటుంటాయి జనరల్? సార్, ఆర్బీఐ నామ్స్ ప్రకారంగా ఒక లోన్ రికవరీ ఏజెంట్స్ని కానీ అపాయింట్ చేసుకోవడానికి బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సి వాళ్ళు కానీ పర్టికులర్గా వాళ్ళకు అథరైజ్డ్ లెటర్స్ అనేసి ఇస్తారనమాట. వాళ్ళకి అథరైజేషన్ తీసుకుంటారు, వాళ్ళకు కంపల్సరీ ఒక ఐడి కార్డు ఇస్తారు, వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నామ్స్ అనేసి ఉంటుంది అనమాట. లైక్ ఎలా రికవర్ చేయాలి, ఏం చేయాలి అని చెప్పేసి. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఏజెంట్స్ని పట్టుకుంటారు, కానీ ఇక్కడ బ్యాంక్స్ వాళ్ళు థర్డ్ పార్టీ ఏజెన్సీస్కి ఇచ్చేస్తున్నారు అనమాట. సో వాళ్ళు ఎట్లాంటి రూల్స్ పాటించుకోకుండా వాళ్ళు రౌడీజం లాగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు హరాస్ చేయడము, వాళ్ళని లైక్ ఇన్సల్ట్ చేస్తే ఇస్తారు అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు లైక్ రికవరీ చేయడానికి పాల్పడుతున్నారు అనమాట. ఓకే. సో జనరల్గా ఏంటి అంటే ఈ లోన్ రికవరీ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఒక అంటే డబ్బులు కట్టకపోవడం ఆబ్వియస్లీ తప్పే. సో వాళ్ళు ఏ స్టేజ్లో మన దగ్గరికి వచ్చి అంటే ఇంటికి వచ్చి అడగడం కానివ్వండి, ఆఫీస్కి రావడం కానీ చేయొచ్చు అంట? సార్, చాలామంది ఇంతకుముందు వరకు అయితే చాలామంది లైక్ ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ ఫోన్స్ కంటిన్యూగా ఫోన్ చేయడము, చుట్టాలింటికి వెళ్ళిపోవడము, లైక్ ఆఫీసెస్కి వెళ్ళడము, లైక్ వాళ్ళు చేసే వర్క్ బిజినెస్ చేసే ప్లేసెస్ కానీ వాళ్ళు పనిచేసే ప్లేసెస్లో కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళని హరాస్ చేయడం జరుగుతుంది అనమాట. రీసెంట్గా గవర్నమెంట్ మన ఆర్బీఐ నామ్స్ తీసుకుని వచ్చినప్పటి నుంచి చాలా మటుకు స్ట్రిక్ట్ అయింది. కానీ ఇప్పుడు కూడా అట్లాంటి ఏమైనా వేధింపులు వస్తుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు బ్యాంక్లో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో దానికి సంబంధించిన ఎవిడెన్స్ వాళ్ళు తీసుకొని పెట్టుకొని వాళ్ళు బ్యాంక్కి వెళ్ళేసి కానీ చేయాల్సి వస్తుంది అనమాట. చేస్తే అప్పుడు వాళ్ళకు కొంచెం రిలీఫ్ అనేది దొరుకుతుంది అనమాట. సో అంటే ఈ వేధింపులు ఎక్కువైన కారణంగానే సో ఆర్బీఐ కూడా కొత్తగా కొన్ని గైడ్లైన్స్ తీసుకొచ్చింది. సో యాక్చువల్గా ఏంటి ఆ గైడ్లైన్స్, ఎలాంటి గైడ్లైన్స్ ఉన్నాయి? సార్, నార్మల్గా రికవరీ ఏజెంట్స్ కానీ ఎవరైనా కానీ నార్మల్ 9 to ఈవినింగ్ 6 వరకు అలా ఈ టైమింగ్స్లోనే వాళ్ళకి కాల్ చేయాలి, లైక్ నెగోషియేట్ చేయాలి, రీపేమెంట్స్ గురించి వాళ్ళు లైక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, కమ్యూనికేట్ చేయాలి తప్ప ఎట్లాంటి హరాస్ చేయకూడదు, ఎట్లాంటి లైక్ వాళ్ళని బాధ కల్పించే వాళ్ళకి ఇబ్బంది కలిగించే మాటలు అట్లాంటివి మాట్లాడకుండా వాళ్ళ క్లయింట్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది అనమాట. సో అంటే లోన్ రికవరీ ఏజెంట్లు సో ఒక వ్యక్తి లోన్ తీసుకున్నప్పుడు సో 1 month 2 month కట్టకపోవడం అనేది కొన్ని కేసుల్లో జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడు వీళ్ళు మన ఇంటికి వచ్చి మనల్ని అడగడం చేయొచ్చు అంట? సో నార్మల్గా ఈ బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళు ఎలా చేస్తున్నారంటే సార్, వాళ్ళు కేటగిరీస్ లాగా పెట్టుకున్నారు సార్. 1 month పట్టకపోతే 1 month బౌన్స్ అయితే వాళ్ళు కాల్స్ ద్వారా చేయడము, దాని తర్వాత ఇంకా 2 months 3 months అయితే వేరే వాళ్ళకి అసైన్ చేయడము, సబ్ పార్టీ వాళ్ళకి అసైన్ చేసి వాళ్ళు లైక్ ఇంటికి రావడము, లైక్ వాళ్ళు రికవరీ చేసుకోవడానికి వాళ్ళు అంటే ఇట్లాంటి కేటగిరీస్ చేసుకుంటున్నారు అనమాట. ఆ కేటగిరీస్ ప్రకారంగా వాళ్ళు వెళ్తున్నారు అనమాట వాళ్ళు. సో ఎక్కడైతే ఎంత అయితే బౌన్స్ అవుతుంటాయో, లైక్ ఎన్ని మంత్స్ అయితే పెండింగ్ ఉంటుందో అలాంటి ఏజెన్సీస్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు వీళ్ళపైన హరాస్ చేయడము, వాళ్ళు వీళ్ళపైన అడగడానికి డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అది అంటే ఇప్పుడు ఎక్కువగా మన ఫోన్ని మన డేటా అంతా తీసేసుకొని వాళ్ళు మన ఫొటోస్, పర్సనల్ ఫొటోస్ని మన కాంటాక్ట్లో ఉన్నటువంటి వాళ్ళకు పంపించడము, కాల్స్ చేసి మీ వాడు ఇట్లా డబ్బులు కట్టలేదని చెప్పడము, సో ఇదంతా కూడా హరాస్మెంట్ కిందకి వస్తుందా? మనం ఆ సందర్భంలో ఎట్లా ప్రొసీడ్ అవ్వచ్చు? సార్, ఇదంతా డిజిటల్ బ్లాక్మెయిలింగ్ అంటారు సార్. ఇది వీళ్ళు ఏం చేస్తున్నారంటే నార్మల్గా మీకు ఎప్పుడైతే మీరు అప్లికేషన్ కానీ ఏదైనా లోన్ తీసుకునేటప్పుడు కానీ మీలోనే అన్ని యాక్సెస్ తీసుకుంటారు అనమాట. వాళ్ళు మీ ఫోన్ గ్యాలరీ కానీ కాంటాక్ట్స్ కానీ అన్నీ తీసుకొని వాళ్ళు ముఖ్యంగా ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక కేసు నా క్లయింట్ విషయం ఒక క్లయింట్ ఇలానే జరిగింది. వాళ్ళు ఏం చేస్తారంటే అతని కాంటాక్ట్స్ ఉన్న మామ్, డాడ్, సబ్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ పేరు సో అండ్ సో డాడ్ అని పెట్టుకున్నాడు. వాళ్ళ డాడీకి కాల్ చేసి సో అండ్ సో పర్సన్ మీ దగ్గర లోన్ తీసుకున్నాడు, మీ రిఫరెన్స్కి మీ నెంబర్ పెట్టారు, మీరే ఇప్పుడు పే చేయండి అని చెప్పేసి వాళ్ళకి కాల్ చేసి అట్లా ఉన్న కాంటాక్ట్స్ అందరూ కాల్ చేసి వాళ్ళని హరాస్ చేయడం అనమాట. లేదు మాకు తెలియదు, సంబంధం లేదండి, మీకే చేయాలని చెప్పేసి నార్త్ ఇండియా నుంచి ఇవన్నీ లైక్ అసలుకి కంటిన్యూగా వాళ్ళు కాల్స్ చేసుకుంటే వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది అంటే వాళ్ళకి అసలుకి ఆ కాల్స్ అనేది ఒక హరాస్మెంట్ అనమాట. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు డిజిటలైజ్ అయిపోయినాయి, ఇప్పుడు ఆటో డైలర్ పెట్టేస్తున్నారు అనమాట. వాళ్ళు కాల్ లిఫ్ట్ చేసినా కట్ చేసినా మళ్ళీ వెంటనే వాళ్ళకు కాల్ చేయడం, అసలు దానికి వీళ్ళకు ఈ టైమ్స్ అనేది లేదు, ఏం లేదనమాట. ఏ టైం చేయాలో ఆ టైం అనేది లేదనమాట.
వాళ్ళన్నీ కంప్లీట్గా రూల్స్ బ్రేక్ చేసుకుంటూనే వీళ్ళంతా చేస్తున్నారు. అది కాక ఇప్పుడు ఇంకోటి ఏం చేస్తున్నారంటే వాట్సాప్లో ఫొటోస్ మార్ప్ చేయడం, న్యూడ్ ఫొటోస్ అవి ఇవి మార్ప్ చేసి వీళ్ళ ఫొటోస్ పెట్టేసి వీళ్ళకున్న కాంటాక్ట్స్ అందరికీ పంపించేసి ఈయన సరే పలానా లోన్ తీసుకోలేడు, ఈయన మీ నెంబర్ రిఫరెన్స్ ఇచ్చాడని చెప్పేసి అక్కడ కాంటాక్ట్స్లో ఉన్న అందరి వల్ల దీనివల్ల ఆయనకు మొత్తానికి ఇంకా లైక్ ఇన్సల్ట్గా డ్యామేజ్ అవ్వడం, మొత్తం ఇంకా ఆయనకు పరువు నష్టం అయిపోవడం అనమాట. దాంతో మన క్లయింట్స్ చాలామంది ఇట్లాంటి వాళ్ళు మెంటలీ ఫిజికల్లీ బాగా హరాస్ అయిపోతున్నారు అనమాట వాళ్ళు. సో వాళ్ళు ఎట్లా ప్రొసీడ్ కావాలంటే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చా, వాళ్ళకు ఉన్నట్టు రిలీఫ్స్ ఏంటి? సార్ నార్మల్గా కొన్ని విషయాలలో మాత్రం పోలీస్ వాళ్ళు కూడా ఏం చేయలేకపోతారు సార్. చిన్న చిన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇట్లాంటి కాల్స్ చేసే వాళ్ళకు కూడా వాళ్ళు కంప్లైంట్ రేజ్ చేయగలుగుతారు, కానీ వాళ్ళు ఆపించే రైట్స్ వాళ్ళకు అంటే వెంటనే అయితే ఇన్స్టెంట్ రిలీఫ్ అయితే ఉండదు. ఒకవేళ ఇంటికి వాళ్ళని రికవరీ ఏజెంట్స్ మీ పైకి వచ్చి మీ పైన హరాస్ చేస్తారు అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా 112 అనే నెంబర్ ఉంటుంది. ఆ 111 నెంబర్కి కాల్ చేస్తే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో వాళ్ళు పోలీస్ వాళ్ళు వచ్చేసి వాళ్ళపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. కానీ ఏమైనా సరే మీరు మాత్రం ఖచ్చితంగా ఎవిడెన్స్ అనేది ఒకటి తీసి పెట్టుకోవాలి. ఆ ఎవిడెన్స్ ప్రకారంగానే మీరు కంప్లైంట్ ఇచ్చి చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి, ఒకవేళ మీకు ఇట్లాంటి హరాస్మెంట్స్ ఇంకా పెరిగిపోతుంటే మీరు బ్యాంక్కి బై మెయిల్ ద్వారా కానీ లేదు మరి కంప్లైంట్ రూపంలో కానీ వాళ్ళకి అక్కడ కంప్లైంట్ పోస్ట్ చేస్తే వాళ్ళు విత్ ఇన్ 13 డేస్లో వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. ఇన్ కేస్ వాళ్ళు ఎట్లాంటి యాక్షన్ తీసుకోకపోతే cme.rbi.org.in అనేసి ఆర్బీఐ కొత్తగా స్కీమ్ ఓపెన్ చేసినాను. ఆ వెబ్సైట్లో మీరు కంప్లైంట్ చేస్తే ఆర్బీఐ బ్యాంక్ వాళ్ళకు పెనాల్టీ అప్ టు 1 lakh వరకు వేస్తుంది. ఆ పెనాల్టీ మీకు ఇప్పగలుగుతారు. ప్లస్ మీ పైన ఏమైనా కేసెస్ ఉన్నా కానీ దీని రిలేటెడ్గా ఫండ్స్ ఉన్నా కానీ దాన్ని వాళ్ళు నెగోషియేట్ చేయడానికి వాళ్ళు ముందుకు వస్తారన్నమాట. సో యాక్చువల్ అంటే డబ్బులు తీసుకున్నప్పుడు కట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని కేసుల్లో అనుకోకుండా ఏదైనా జరిగినప్పుడు కట్టడం అనేది డిలే అవుతూ ఉంటుంది. సో ఒకవేళ మనం కట్టలేము అనే పరిస్థితి ఉన్నప్పుడు సో కోర్టుకు ముందుగానే వెళ్ళి ఇలాంటి బాధలని తప్పుకునేటువంటి అవకాశం ఉంటుందా? అంటే ఈఎంఐలో పే చేస్తామని, సో అలాంటి రిలీఫ్ ఏమైనా మనం పొందొచ్చు అంటారు? అవునండి, తప్పకుండా పొందొచ్చు. నార్మల్గా వాళ్ళు లోన్ తీసుకొని సగంలో కట్టలేకపోతున్నారు, వాళ్ళకి ఆర్థిక ప్రాబ్లం కానీ వాళ్ళకి మెడికల్ ప్రాబ్లం కానీ ఏమైనా వచ్చినప్పుడు వాళ్ళు తీర్చుకోలేనప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఫస్ట్ బ్యాంక్కి రిక్వెస్ట్ చేస్తే బ్యాంక్ వాళ్ళు ఎట్లాంటి నామ్స్ లేవు ఏం లేవు అన్నప్పుడు కోర్టు దగ్గరికి వెళ్ళేసి కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ అని తీసుకొని వాళ్ళకు ఒక టైం తీసుకొని వాళ్ళ ఆ టైం ప్రకారంగా వాళ్ళు కట్టుకోవడానికి ఫెసిలిటీ ఉంటుంది. సో వాళ్ళు మా అడ్వైస్ ఏంటంటే ఇట్లాంటివి ఏమైనా మీకు ఇబ్బంది కలిపినప్పుడు ఖచ్చితంగా మీరు ఒక అడ్వకేట్ని కన్సల్ట్ అయ్యి కోర్టు నుంచి మీరు ఒక ఇంటర్మ్గా మీరు ఒక ఆర్డర్ తెచ్చుకొని ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకొని మీ రికవరీ ఏజెంట్స్ నుంచి కానీ లైక్ కాల్స్ నుంచి కానీ ఇట్లాంటి లోన్స్ నుంచి మీకు ఎట్లాంటి ఇబ్బందులు పడకుండా మీరు రిలీఫ్ అనేది పొందొచ్చు మీరు అది. ఓకే. సో అంటే ఇప్పుడు మనం వింటూ ఉన్నాం చాలా యాప్స్ కూడా ఈ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం పనిచేయట్లేదు, సో లోబడి పనిచేయట్లేదు అని వింటూ ఉన్నాం. సో యాక్చువల్గా ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఒక లోన్ తీసుకున్నప్పుడు ఎంత ఇంట్రెస్ట్ వాళ్ళు వసూలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ యాప్ నిజంగానే ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవడం సాధ్యమంటారా? సార్ ఇవన్నీ చైనా యాప్స్ ఉన్నాయి సార్. ఇప్పుడంతా నార్మల్గా ఆర్బీఐ రిలేటెడ్ అయితే ఖచ్చితంగా బ్యాంకింగ్ సెక్టర్ ఎన్బిఎఫ్సి ప్రకారంగా ఉంటాయి, వాళ్ళని నామ్స్ ప్రకారంగా ఉంటాయి. అండ్ ఇంకోటి ఇంట్రెస్ట్ వచ్చేసి లైక్ ఆర్బీఐ రూల్స్ ప్రకారంగానే వాళ్ళు వెళ్తారు. కానీ ఈ చైనా యాప్స్ వాళ్ళకి ఎట్లాంటి ఇంట్రెస్ట్ అనేది లేదు, ఎట్లాంటి నామ్స్ అనేది లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇది ఓపెన్ టు గూగుల్ అనమాట. గూగుల్లో మనం ఏ లోన్ యాప్ కొట్టినా కానీ వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు డైరెక్ట్గా వేసుకుంటున్నారు, వాళ్ళ ఆధార్ కార్డు పాన్ కార్డు అడుగుతున్నారు, వెంటనే ఇచ్చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎంత డిజిటలైజేషన్ ఎంత అయిపోయిందంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో వాళ్ళు లోన్ వచ్చేస్తుంది అనేసి. ఇప్పుడు నార్మల్గా కామన్ పీపుల్ ఉంటారండి, వాళ్ళకు ఏదో అవసరం ఉంటుంది, వాళ్ళకి మెడికల్గా కానీ ఏదో అవసరం ఉండి వాళ్ళు ఇట్లాంటి అంటే ఎవరిని బయట అడగలేక ఇట్లాంటి చిన్న చిన్న యాప్స్ ద్వారా వాళ్ళు తీసుకోవాలని అనేసి వాళ్ళు తీసుకుంటారు. కానీ దాని ద్వారా వాళ్ళు కంప్లీట్గా లాక్ అయిపోయినారు అనేసి వాళ్ళకి తెలియదు అనమాట. నార్మల్గా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు డిజిటల్గా వీళ్ళు ఇచ్చేస్తారు, వాళ్ళ డాక్యుమెంట్స్ అని ఇచ్చేస్తారు. కానీ వాళ్ళు దాని ద్వారా వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ పొందుతున్నారో, వాళ్ళు ఎంత లైక్ వాళ్ళు ట్రాప్ అవుతున్నారో వాళ్ళకి తెలియట్లేదు. ఇట్ ఈస్ ఎ స్మాల్ అండ్ ఇట్ ఈస్ ఎ ఫాస్టెస్ట్ ట్రాప్ ఇన్ ది వరల్డ్, ప్రజెంట్ వరల్డ్. ఈ లోన్ యాప్స్ నాట్ ఓన్లీ ఇక్కడ కాదు, ప్రతి చాలా అంటే అన్ఎడ్యుకేటెడ్ ఉన్న చాలా మంది కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట ఈ విషయాలలో. వాళ్ళకి తెలియదు, జస్ట్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఇచ్చేస్తే చాలు. జస్ట్ మీరు ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఇచ్చేస్తే మీకు ఎట్లాంటి సిబిల్ అవసరం లేదు, మీకు ఎట్లాంటి శాలరీ సర్టిఫికేట్స్ అట్లా అవసరం లేదు, మీకు ఇన్స్టెంట్ లోన్ వచ్చేస్తుంది, మీకు వెంటనే మీకు ఇవన్నీ క్లియర్ అయిపోతాయని చెప్పేసి 15 డేస్లోనే కట్టాలి, అవి కట్టాలి, ఇవి కట్టాలని చెప్పేసి వచ్చేస్తుంది. వాడు ఒక్కసారి లోన్ తీసుకున్నాక ఆ లోన్ తీర్చడానికి కోసం మళ్ళీ ఇంకో లోన్ తీసుకోవడానికి మళ్ళీ ఇంకో లోన్,
అట్లా ఒక ట్రాప్ అయిపోతుంది తప్ప అంటే కంప్లీట్గా క్యూర్ చేయడం మాత్రం ఎక్కడే ఉండదు అనమాట. ఒకవేళ మీరు ఒక ఈఎంఐ కానీ ఒక థింగ్ అని స్కిప్ అయితే మాత్రం మిమ్మల్ని హరాస్ చేయడం స్టార్ట్ అవుతుంది. అది ఎట్లా అంటే ఇక డిజిటల్ హరాస్మెంట్ అనమాట. ఇది కొత్తగా వచ్చిందనమాట. ఇది వీళ్ళు అసలు బేర్ చేయలేమన్నమాట వాళ్ళని. ఎమోషనలీ, మెంటలీ, ఫిజికల్లీ మనల్ని కాకుండా మనమే సొంతంగా కాకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ని కానీ, ఫ్రెండ్స్ని కానీ, మనకున్న కాంటాక్ట్స్ని కానీ, మన గ్యాలరీ యాక్సెస్ చేయడం కానీ, ఇవన్నీ రకాలుగా వాళ్ళని హరాస్మెంట్ చేస్తారనమాట. సో బెటర్ మీకు ఇట్లాంటివి ఏమి కాకుండా మీరు ముందే ఒక లీగల్ ఒపీనియన్ తీసుకొని లీగల్గా ప్రొసీజర్ అవుతే మీకు కొంచెం వరకు రిలీఫ్ వస్తుంది. దాని తర్వాత మీకు అనుకున్న టైంలో మీరు ఏమైనా సరే అమౌంట్ పే చేయడం జరుగుతుంది మీకు. అది సో చాలామంది నుంచి కూడా మనం ఒక మాట వింటూ ఉంటాం, అంటే ఒకవేళ మనం లోన్ రీపే చేయకపోతే సో లోన్ యాప్స్ వాళ్ళు మన పైన కేసు పెడతారు అని. సో నిజంగా అది కేసు పెట్టేటువంటి అవకాశం ఉందా సార్? అవునండి. మనం యాక్చువల్లీ నామ్స్ ప్రకారంగా రికవరీ సూట్ మీరు ఆ రకంగా మీరు వెళ్ళొచ్చు. కానీ అంటే మీరు ఇచ్చే టర్మ్స్ అండ్ కండిషన్స్ ముందే ఉంటారు అనమాట. సో దానికి మీరు అన్నీ ఒబే చేసుకుంటారు కాబట్టి సో ఆ రికవరీ మీకు కోర్టు నుంచి మీకు లీగల్ నోటీస్ వచ్చి లీగల్ ద్వారా మీకు వెళ్ళినా కానీ మీరు రెస్పాండ్ అవ్వచ్చు. కానీ అంతేకాని ఇట్లా హరాస్మెంట్ పరంగా, రికవరీ ఏజెంట్స్ పరంగా ఇట్లాంటి దానికి మాత్రం మీరు సహించరకండి మీరు. ఓకే. సో ఇంకొక డౌట్ కూడా చాలా మందికి ఉంటూ ఉంటుంది, అంటే ఇలా లోన్ రీపే చేయకపోతే మన పేరు పైన ఉన్నటువంటి ఆస్తుల్ని జప్తు చేయడం కానివ్వండి, లేదంటే మన పేరెంట్స్ ఆస్తుల్ని వాళ్ళు స్వాధీనం చేసుకోవడం కానివ్వండి జరుగుతూ ఉంటుంది అనేటువంటి మాట వింటుంది. అది నిజమేనా ఎట్లా? లేదండి, అబద్ధం అండి. యాక్చువల్లీ నార్మల్గా ఏంటంటే ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే బ్యాంక్ లోన్ తీసుకునేటప్పుడు కానీ ఏదైనా లోన్ తీసుకునేటప్పుడు కానీ మీకు షూరిటీస్ అడుగుతారు. ఆ షూరిటీస్ ప్రకారంగానే మీ ఏదైతే షూరిటీస్ ఉన్నాయో ఆ షూరిటీస్కి ఇబ్బంది కలిగేటట్టు ఉంటుంది అనమాట. అంతేకాని మీ పర్సనల్గా మీ థింగ్ని రికవరీ చేసుకోవడానికి వాళ్ళకి ఏం రైట్స్ ఉండవు. ఇన్ కేస్ మీరు ఏమైనా మార్టిగేజ్ కానీ అట్లాంటివి ఏమైనా ఇస్తే దానిపైన వాళ్ళకు 100% హక్కు ఉంటుంది అనమాట. సో ఆ హక్కుని వాళ్ళు రికవరీగా వాళ్ళు యూజ్ చేసుకుంటారు అంతే. సో చాలా మనం ఈ మధ్య కాలంలో కొంత తగ్గింది అనుకోవచ్చు, కానీ వీళ్ళ వేధింపులు భరించలేక చాలామంది సూసైడ్ కూడా చేసుకున్నారు. సో అలాంటి సందర్భంలో వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు ఏమైనా కాంపెన్సేషన్ అడిగేటువంటి అవకాశం ఉంటుందా? ఈ లోన్ యాప్స్ ద్వారా తీసుకునేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా? లోన్ యాప్స్ నుంచి అంటే మీకు చెప్పాను కదా సార్, మీకు నార్మల్గా కేసు వేస్తేనే అవుతుంది సార్ రికవరీ సూట్ చేస్తే అట్లాంటి కేసు వేసుకొని చేయాల్సి వస్తుంది. కానీ ఫ్యామిలీ అంటే ఈ టైప్ ఆఫ్ హరాస్మెంట్స్కి అంటే వీళ్ళకి ఎట్లాంటి లా లేదండి. వీళ్ళకు ఈ లోన్ యాప్స్కి అయితే ఉండేదో థర్డ్ పార్టీ లోన్ యాప్స్ కానీ ఈ చైనా యాప్స్ కానీ వీళ్ళకి ఎట్లాంటి లాస్ లేదు. వాళ్ళు ఎట్లాంటివి కూడా వాళ్ళ దగ్గరికి మనం రికవరీ చేసుకోవడానికి ఎట్లాంటి సదుపాయాలు అనేది మన దగ్గర ప్రస్తుతానికి అయితే లేవండి. మనకు నార్మల్గా ఆర్బీఐ సంబంధించిన ఏమైనా సరే దానిపైన మనము ఫైట్ చేసి తీసుకోవచ్చు, దానికి సంబంధించి తీసుకోవచ్చు. కానీ ఈ పబ్లిక్ మాత్రం ఇట్లాంటి చైనా యాప్స్ పైన ఇన్స్టెంట్ లోన్ అనేసి ఇన్స్టెంట్ అమౌంట్ అని ఆశతోటి వెళ్ళేసి వాళ్ళ లైఫ్ అంతా స్పాయిల్ చేసుకుంటారు. దయచేసి వాళ్ళు స్పాయిల్ చేయకుండా ఇట్లాంటి అవేర్నెస్ ఒకటి గవర్నమెంట్ బాగా తీసుకొస్తే చాలా మంచిదని చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే లోన్ రికవరీ ఏజెంట్లు ఒకవేళ మనం లోన్ రీపే చేయకపోతే వాళ్ళు ఏ టైంలోనైనా సరే వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళకు ఎలాంటి అధికారం లేదు, హక్కు లేదు. సో తాజాగా ఆర్బీఐ ఇచ్చినటువంటి గైడ్లైన్స్లో ఇలాంటి విషయమే చెప్పింది అనేటువంటి విషయాన్ని కూడా నారాజ్ గారు అయితే చెప్తున్నారు. ఒకవేళ హరాస్మెంట్లకు ఎవరైనా గురైతే మాత్రం ఖచ్చితంగా 112 నెంబర్కి కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అజయ్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.